ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం తాళచెలు గ్రామ పంచాయతీ పరిధిలోని జోగుపర్తి వెంకటేశ్వర సారు మాజీ సర్పంచ్, వాళ్ళ సతీమణి గారు కూడా మాజీ సర్పంచ్గా పనిచేశారు. ఒక సీనియర్ నాయకుడు, ఓ సౌమిడిగా పేరున్నది ఈ గ్రామంలో. సార్ నమస్కారం. సార్ మీరు ఎప్పటి నుంచి రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది సార్? 1983 తెలుగుదేశం పార్టీ. మీరు ఎలాంటి పదవులు చేపట్టారు? మామూలుగా గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడిగా, తర్వాత 2000 నుంచి 2015 వరకు మండల పార్టీ ప్రెసిడెంట్గా టీడీపీ. మీరు అప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు సార్? అన్నీ తెలుగుదేశం పార్టీ ప్రకటించిన కార్యక్రమాలని చేపట్టినాం. సార్ మీరు గతంలో సర్పంచ్గా పనిచేశారు, మీ మేడం సతీమణి గారు కూడా సర్పంచ్గా పనిచేశారు. సర్పంచ్గా ఉన్న కాలం పీరియడ్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ తాళచెరు గ్రామ పంచాయతీకి అందించారు సార్ మీరు? అంటే మామూలుగా ఈ పెన్షన్లు 500 ఉన్న పెన్షన్ని కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2000 చేయడం జరిగింది. తర్వాత రోడ్లు, సీసీ రోడ్లు, తాగునీటి వసతి, మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మాకు భక్తరామదాసు ప్రాజెక్టు కాలువ నీళ్ళు వస్తున్నాయి. పాలేరు నుంచి మంచిగా పంటలకి పండుతున్నాయి, భూములకి డిమాండ్ వచ్చింది. అన్ని రకాలుగా టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే రైతుకి అందుబాటులో ఉన్నది. సార్ మీరు సర్పంచ్గా ఉన్న ఆయంలో ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో సీసీ రోడ్ల నిర్మాణం కానీ, వీధి లైట్ల పరిస్థితి కానీ, అలాగే పారిశుద్ధ పనులు ఏ విధంగా జరిగినాయి సార్? సీసీ రోడ్లు 50 లక్షలకు సీసీ రోడ్లు పోసినాం టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. పారిశుద్ధ్యం మాది నెంబర్ 1గా వచ్చింది మా విలేజ్. వీధి లైట్లు బ్రహ్మాండంగా పెట్టించినాం. ఎప్పటికప్పుడు లైట్ పోయిందంటే ఎమ్మటే పెట్టించినాం. సార్ ఇక్కడ శ్మశాన వాటికల నిర్మాణం ఏ విధంగా? శ్మశాన వాటిక కట్టించినాం సార్. గ్రీనరీ కోసం మీరు చెట్ల పెంపకం, గ్రీనరీ సార్ గ్రామం చెట్ల పెంపకం కూడా చేసినాం సార్. మీరు సర్పంచ్ ఉన్న ఆయంలో పేదల నిరుపేదలకు సంక్షేమ పథకాలు ఎలా మీరు అందించారు సార్? అదే ఇప్పుడు పేదలకు మామూలుగా ఇంతకుముందు పెన్షన్ 500, 200 వచ్చేది టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు కూడా ఉన్నప్పుడు కూడా అంతే. అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక పేదలకు మంచిగా 2000 పెన్షన్ రావడం జరిగింది సార్. గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి పనులు ఇక్కడ జరిగినాయి సార్? వడ్డీ మాఫీ అయినది, రైతులకి రైతు బంధు వచ్చింది, వ్యవసాయానికి మంచిగా విద్యుత్ ఉంది, మరి మంచిగా సాగునీటి వస్తుంది. ఇవన్నీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో అనుకూలంగా ఉన్నాయి సార్. గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఆయంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, యాదవుల గొర్రెల పంపిణీ ఏ విధంగా జరిగింది సార్ మన గ్రామ పంచాయతీలో? గొర్రెల పంపిణీ కొంతమందికి వచ్చింది, మొత్తానికి రాలేదు. మా దగ్గర డబుల్ బెడ్రూమ్లకి గవర్నమెంట్ ల్యాండ్ లేక డబుల్ బెడ్రూమ్లు ఇవ్వటం అవకాశం లేక ఇవ్వలేదు. ఉన్నది కరెక్ట్గా చెప్పాలి. ఇక అప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ లేదు విలేజ్లో. మొత్తం ఎవరికి వాళ్ళు ఉన్న కుంట 2 గుంటలు అయితే వాళ్ళకి ఆ స్కీమ్ లేదు, అప్పటికి ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్లు అయితే ఇక్కడ జరగలేదు ఏమి సార్. మరి ఆ 10 ఏళ్ల పాలన రేషన్ కార్డుల పంపిణీ జరిగిందా సార్? రేషన్ కార్డు పంపిణీ జరగలేదు ఇక్కడైతే సార్. ఇక్కడ దగ్గరలోనే సీతారామ ప్రాజెక్టు ఉంది సార్. ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ఆయకట్టు రైతులకు ఎలాంటి నీటి సదుపాయం అందుతుంది సార్? ఇప్పుడు భక్తరామదాసు ఉంది, ఒక రకంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. అదే సీతారామ ప్రాజెక్టు వస్తే సస్యశ్యామలం అయిపోయింది ఈ మండలం సార్. ఎక్కడ జాప్యం జరుగుతుంది ఆ ప్రాజెక్టు? అంటే గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులే సార్, మరి ఇప్పుడు పురోగతిలో ఉన్నాయా సార్? నడుస్తుంది ఇప్పుడు మంచిగానే సార్. సుమారు ఎంత టైం పట్టే అవకాశం ఉంది? రైతులకు ఎప్పుడు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి? ఇంకా 2 సంవత్సరాల్లో పూర్తి అవుతుంది సార్. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల నీళ్ళు అందుతున్నాయి. మిషన్ భగీరథ నీళ్ళు ఇంటింటికి వచ్చినాయి, బ్రహ్మాండంగా వచ్చినాయి సార్. ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతోటి అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీలు మన గ్రామ పంచాయతీలో ఏ విధంగా అమలు అవుతున్నాయి సార్? మా ఊర్లో రుణమాఫీ అన్నారు, 40% కూడా కాలేదు. మరి వడ్డీ మా రైతు బంధు అన్నారు, ఇంత మటుకు రైతు బంధు లేదు, ఏది లేదు. ఎవరు 3 ఎకరాల వరకు ఇచ్చారు, మనం మార్చి 30 వరకు ఇస్తామన్నారు, ఇంత మటుకు అది ఏది లేదు. అది సార్. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేసినది. 6 గ్యారెంటీలో ఉచిత బస్సు ప్రయాణం అందించినామంటున్నారు, ఉచిత కరెంటు 200 యూనిట్లు ఇచ్చినామంటున్నారు, రైతులకు సన్నవడ్లకు 500 బోనస్ ఇచ్చినామంటున్నారు, 2 లక్షల రుణమాఫీ చేసినామంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా సార్. బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని ఆరోపణ చేసిన, ఇది ఎంతవరకు వాస్తవం సార్? ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అనేది
50% కూడా అవ్వలేదని చెప్తాను. ఎక్కడైనా ఇప్పుడు మా ఫ్యామిలీ ఉదాహరణకి ఊళ్ళో ఎక్కడైనా అడగండి, నేను అంటమే కాదు, 2 లక్షల రుణమాఫీ 50% కూడా కాలేదు. తర్వాత ఈ సన్న బియ్యం అనేది ఇప్పుడు ఇస్తామంటాను, ఇంతకుముందు అనలేదు. బోనస్ అనేది ఇంత మట్టికి పడలేదు. ఫస్ట్లో ఒక వారం 15 రోజులు అట్లా వేసారు, కానీ ఇంత మట్టికైతే బోనస్ పడలేదు. పడతానే అంటాను, అది కూడా గ్యారంటీ అయితే లేదు మరి మాకు తెలిసింది. సార్ ఇటీవల గ్రామ సభలలో ఆ పేదల నిరుపేదలకు అంటే నియోజకవర్గాన్ని 3,500 ఇందిరమ్మ ఇండ్లు ప్రకటించడం జరిగింది సార్. అలాగే పేదల నిరుపేదలకు రేషన్ కార్డుల పంపిణీ చేస్తా ఉన్నారు సార్. ఏ విధంగా ఎంపికలు జరుగుతున్నాయి సార్? ఇంత మటుకైతే ఇల్లు ఇస్తాం అన్నారు, కానీ ఇక్కడైతే ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు మా పంచాయతీలో. రేషన్ కార్డులు అంటే ఒక 10 వచ్చినాయి కొత్త కార్డులకు పెడితే. సార్ స్థానిక సంస్థల పాలక వర్గాలు మూసి సంవత్సరం దాటిపోతుంది సార్. స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తున్నది. ఈ స్పెషల్ ఆఫీసర్ల ద్వారా గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి? ఇప్పుడు ప్రతి బుధవారం చెత్తబండి నడిచేది. ఈ గ్రామ స్పెషల్ ఆఫీసర్ పెట్టిన కానీ చెత్తబండి అనేది లేదు. పారిశుద్ధ్యం వెనకబడిపోతుంది. దోమల మందు అవి ఇలాంటివి కనుక ఏదీ లేదు. ఇవన్నీ ఉత్తమ మాటలు చెప్పుడే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో. సార్ మీరు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అందినాయి అంటున్నారు, ప్రజలకు చేరువైనాయి అంటున్నారు సార్. మీ ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి కారణం ఏముంది? మీ పార్టీ ఎందుకు అధికారంలో రాలేకపోయింది? ఇది ఉచితంగా 15,000 రైతు బంధు, ఇందిరమ్మ ఇల్లు అని, తర్వాత బోనస్ అని ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఒక్క కార్యక్రమం కాడ కాకుండా జనాలు మోసపోయి మంచి ఎమ్మెల్యేని కోల్పోయినాం మేము. కాంగ్రెస్ గవర్నమెంట్ అంతా అబద్ధాలు కోరు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. సార్ గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ ఆర్థికంగా దోపిడీ చేసింది, అప్పుల పాలు చేసింది. మేము ఇప్పుడు ఇచ్చే సంక్షేమ పథకాలు అన్ని ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాము. గతంలో చేసిన బీఆర్ఎస్ అప్పులకే మిత్తికిలా సరిపోతున్నట్టుంది కాంగ్రెస్ ఆరోపణ. ఇది ఎంతవరకు వస్తుంది సార్? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తూనే ఉందండి. అప్పులు ఎన్ని చేయలే, బీఆర్ఎస్ కంటే ఎక్కువనే చేసింది. చూసి ఇచ్చిన కార్యక్రమాల అమలు 6 గ్యారెంటీలు అనేది ఏది కరెక్ట్ ఇంతమట్టుకు అమలు కానే కాలేదు. ఇవన్నీ ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటం తప్ప ఇవన్నీ ఉత్తమ మాటలు, కాంగ్రెస్ చెప్పే మాటలు. సార్ ఈ ఖమ్మం జిల్లాల నుంచి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు సార్. ఇక పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. తుమ్మల నాగేశ్వరరావు సార్ గారు ఆయన ఆ శాఖ అంటే పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు సార్. ఎలాంటి అభివృద్ధి పదంలో నడుస్తుంది ఈ నియోజకవర్గం, ఈ ఖమ్మం జిల్లా? ఇంత మటుకైతే అభివృద్ధి లేదండి. ముందు ఏం చెప్తారు, ఇప్పటికి అన్ని పాతయే ఉన్నాయి. వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు సార్. త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతుంది సార్. ఎలక్షన్ అంటే మద్యం, డబ్బు ఏర్లైపోతుంది సార్. వీటిని రాజకీయ పార్టీలే ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి అంటున్నారు సార్. మీరు ఒక సౌమ్యుడిగా మంచి పేరుంది సార్. మీరు సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్నారు సార్. ప్రజలకు ఏ సూచన చేస్తున్నారు సార్? ఇలాంటి మద్యం, డబ్బును రూపుమాపాలంటే ఎలాంటి చైతన్యం తీసుకురావాలి సార్ ప్రజల్లో చైతన్యం? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. స్థానిక సంస్థలు పెట్టడానికి వాళ్ళకి భయం అయి పెట్టట్లేదు. ఇప్పటికి 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టక. వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు కరెక్ట్ లేక ఇప్పుడు మనం ఎలక్షన్ పెడితే ఓడిపోతామని భయంతో ఎలక్షన్ పెట్టలేదు సార్. గ్రామాలలో యువత పెడదారి బట్టిపోతున్నారు సార్. మద్యం, డ్రగ్స్కు బానిస అయిపోతుంది. ఇటీవల నాగర్ కర్నూలు జిల్లాలో ఒక సంఘటన, ఒక యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది సార్. యువత డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు సార్. ఇది అంటే కొత్త ఏమన్నా ప్రభుత్వాలలో మార్పు, చట్టాలు రావాలా లేకపోతే ప్రజల్లో మార్పు రావాలా? యువత ఏ విధంగా సన్మార్గం నడవాలంటే మీరు ఏ విధమైన సూచన చేస్తారు సార్? యువత విషయంలో తల్లిదండ్రులు తీసుకునే జాగ్రత్త మీద యువత ఆధారపడి ఉంటుంది. ఈ ప్రభుత్వాలు చేసేది అవి ఏవి ఉండవు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు వాళ్ళు చేసేదాన్ని బట్టి యువత ముందుకెళ్తారు సార్. ప్రజల నుంచి వస్తున్న ఆరోపణ ఏంటంటే సార్, స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ గెలిచిన వారు స్థానికంగా ఉండలేరు, ప్రజలకు అందుబాటులో ఉంటారు ఆపాదం ఉంది. ఎంతవరకు వస్తుంది సార్? స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో ఎప్పుడైనా కానీ ప్రజలకు అందుబాటులోనే ఉన్నాం మేము. ఎక్కడికి వెళ్ళాయి, ఇక్కడ గెలిచి పోయి ఖమ్మంలో ఉంటాం అలాంటిది ఎప్పుడూ లేదు. స్థానికంలో ఉండి ప్రజలకు కావాల్సిన గవర్నమెంట్ ఇచ్చినవి అందుబాటులో అందించుకుంటూ ఉన్నాం సార్. గ్రామానికి ఎలాంటి వ్యక్తిని, పౌరుని ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది? ప్రజలకు ఏం సూచన చేస్తారు సార్ మీరు? మంచిగా గ్రామంలో అందరికి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించినప్పుడే, అలాంటి మనుషులు ఎన్నుకున్నప్పుడే గ్రామం బాగుంటుంది సార్. మీరు ఎన్ని సీట్లు ఈ మండలంలో కైవసం చేసుకోబోతున్నారు సార్ మీరు? ఇప్పుడు ఎలక్షన్ పెడితే 40 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మా దగ్గర. 25 పంచాయతీలు అయితే తప్పకుండా వస్తాయి.
సార్ మీరు ఈ గ్రామంలో సౌమ్యుడిగా మంచి సీనియర్ నాయకుడిగా ఉన్నారు సార్. మీరు ఫైనల్గా ప్రజలకు ఏం సూచన చేస్తున్నారు సార్? ఎలా అభివృద్ధి జరగాలంటే గ్రామ పంచాయతీ? గ్రామంలో అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తేనే అభివృద్ధి జరుగుద్ది. రైతులు బాగుంటారు, పేదలు బాగుంటారు, అందరూ బాగుంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.